హాయ్ అండి. నమస్తే. నేను మీ లక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం 2 రకాల స్వీట్ రెసిపీలు చేయబోతున్నామండి. పుట్నాల చిక్కీ, అలానే బెల్లపు గవ్వలు. ఈ 2 రెసిపీలు కూడా కరకరలాడుతూ భలే రుచిగా ఉంటాయండి. ఇలా మనము సింపుల్‌గా చేసి పెట్టుకున్నామంటే 20 రోజులు నిలువుంటాయి. అంత కమ్మగా, రుచిగా ఉంటాయండి. ఇప్పుడు ముందుగా మనం పుట్నాల చిక్కీ ఎలా చేయాలో చూద్దాము. స్టవ్ మీద ఒక వెడల్పాటి పెనం పెట్టుకునేసి, ఇందులోకి 1 కప్పు పుట్నాలు వేసుకునేయాలండి. ఈ పుట్నాలనేది లో ఫ్లేమ్‌లోనే దోరగా వేపుకోవాలి. ఇవి మనకి తొందరగానే ఫ్రై అయిపోతాయి కాబట్టి లో ఫ్లేమ్‌లోనే ఇలా వేపుకోవాలి. ఇలా వేగిన వాటిల్ని ఒక ప్లేట్‌లో వేసుకునేసి, ఇప్పుడు ఈ పుట్నాలను పక్కన పెట్టుకునేసి, ఒక బటర్ పేపర్ గానీ, ప్లేట్ గానీ తీసుకునేసి, అందులో కొద్దిగా నెయ్యి వేసుకునేద్దాము. నేనైతే బటర్ పేపరే తీసుకున్నానండి. బటర్ పేపర్ లేకపోతే ప్లేట్‌లో అయినా నెయ్యి వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ నెయ్యిని పూరీ కర్రకి ఇలా చక్కగా రాసేయాలి. ఇవంతా మనం ముందే ప్రిపేర్ చేసి పెట్టుకోవాలండి. చిక్కీ చేసినప్పుడు చేసేకవ్వదు. ముందుగానే ఇలా చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద వెడల్పాటి పెనం ఒకటి పెట్టుకునేసి, ఇందులోకి 3/4 కప్పు చక్కెర వేసుకునేయాలి. 1 కప్పు పుట్నాలకి 3/4 కప్పు చక్కెర స్వీట్ కరెక్ట్‌గా సరిపోతుంది. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ నెయ్యి వేసుకునేసి, ఈ చక్కెరని లో ఫ్లేమ్‌లోనే బాగా కరిగించుకోవాలండి. నీళ్ళేం అవసరం లేదు. అలా అని మంట కూడా హై ఫ్లేమ్‌లో పెట్టకూడదు. లో ఫ్లేమ్‌లోనే ఈ చక్కెరంతా కరిగేంత వరకు ఇలా చక్కగా కరిగించుకునేయాలి. కొంచెం టైం పట్టినా కూడా లో ఫ్లేమ్‌లోనే ఇది చక్కగా కరిగించుకోవాలండి. హై ఫ్లేమ్‌లో కరిగించుకున్నామంటే సేదొచ్చేస్తాయి చిక్కీలనేది. మనకిది ఎటువంటి పాకం రావాల్సిన అవసరం లేదు. ఇలా మొత్తం కరిగి బంగారు కలర్ వచ్చేంత వరకు చేసుకోవాలి క్యారమెల్ అయ్యేలాగా. ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు మనం వేయించి పక్కన పెట్టుకున్న పుట్నాలను వేసుకునేయాలి. ఈ పుట్నాలు వేసుకున్నప్పుడు కూడా మంట అనేది లో ఫ్లేమ్‌లోనే ఉండాలండి. హై ఫ్లేమ్‌లో అస్సలు పెట్టకూడదు. ఈ ప్రాసెస్ అంతా లో ఫ్లేమ్‌లోనే చేసుకునేయాలి. ఇలా మొత్తము ఈ పుట్నాలకంతా బెల్లం సిరప్ అంతా పట్టిన తర్వాత, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకునేసి, మనం నెయ్యి రాసుకున్న బటర్ పేపర్ మీద వేసుకునేయాలి. ఇలా మొత్తం వేసుకున్న తర్వాత, గరిటెతోనే కొంచెం ఒకసారి అటు ఇటు అనుకునేయాలండి. ఇలా కొద్దిగా వెడల్పుగా అనుకున్న తర్వాత, గరిటెని పక్కన పెట్టుకునేసి, పూరీ కర్రకు నెయ్యి రాసినాం గదా! ఇప్పుడు ఈ పూరీ కర్రతో చిన్నగా ఇలా రుద్దుకునేయాలండి. ఎక్కువ ప్రెషర్ పెట్టినట్టుగా రుద్దినామంటే మనకి ఈ పప్పులు 2గా అయిపోతాయి. కాబట్టి ఇలా చిన్నగా రుద్దుకునేసి, పూరీ కర్రకు గూడా ఇలా అతుక్కుంటుంది గదా! చాకుతో దాన్ని క్లీన్ చేసుకునేసి, మళ్ళీ ఒకసారి ఇలా రుద్దుకునేయాలి. ఇలా మొత్తం రౌండ్‌గా రుద్దిన తర్వాత, ఇప్పుడు పూరీ కర్రను పక్కన పెట్టుకునేసి, సైడున ఏదన్నా మనం అడ్జస్ట్ చేసేదుంటే ఇలా చక్కగా చేసుకునేయాలి. ఇలా చేసిన తర్వాత, ఇప్పుడు వేడి మీదనే మనకి ఏ షేపుల్లో కావాలంటే ఆ షేపుల్లో ఇవి కట్ చేసుకోవాలండి. మామూలుగా చిక్కీకి బాక్స్ షేపుల్లోనే కట్ చేసేస్తారు. అలానే ఇలా మొత్తం కట్ చేసుకోవాలండి. కట్ చేసిన తర్వాత ఇది పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టుకునేయాలి. ఇది పూర్తిగా చల్లారితేనే మనకి తీసేకి గూడా ఈజీగా ఉంటుందండి. ఇది మొత్తం కట్ చేసిన తర్వాత పూర్తిగా చల్లారిన తర్వాత చూపిస్తా ఉన్నాను చూడండి. మనకి తీస్తే గూడా ఎంత చక్కగా వస్తుందో. ఎటువంటి పాకము అవసరం లేకపోయినా గూడా ఈ చిక్కీ అనేది కరకరలాడుతూ భలే రుచిగా ఉంటుందండి. ఇలాంటి మిఠాయిలంతా మనం చిన్నప్పుడు తినుంటాము. మీలో ఎంతమందికి తెలుసో తెలీదో నాకు తెలీదు గానీ, అప్పుడు ఇలాంటియి చిన్నప్పుడు ఇండ్ల ముందరికి తీసుకొనొచ్చి అమ్ముతా ఉన్నారండి. నేను చిన్నప్పుడైతే తింటా ఉన్నాను ఈ పుట్నాల పప్పు చిక్కీ అనేది. చాలా టేస్టీగా ఉంటాయి. అలానే సింపుల్‌గా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఫస్ట్ టైమ్ చేసేవాళ్ళు కూడా ఈజీగా చేసుకునే రెసిపీ అండి ఇది. ఎటువంటి పాకం అవసరం లేదు గదా! ఇలా సింపుల్‌గా చేసి పెట్టుకున్నామంటే పిల్లలు గూడా ఇష్టంగా తింటారు. కొంచెం టైం తీసుకునేసి ఇవి చేస్తే మనకి 20 డేస్ నిలువుంటాయండి. కరకరలాడుతూ ఉంటాయి. ఏదన్నా ఒక బాక్స్‌లో గాలి పోకుండా వేసి పెట్టినామంటే, ఒక్కసారి ఈ విధంగా చేసుకొని తిని చూడండి మీకే తెలుస్తుంది. ఇప్పుడు రెండో రెసిపీ వచ్చేసి బెల్లం గవ్వలు. ఇవి గూడా కరకరలాడుతూ భలే రుచిగా ఉంటాయండి క్రిస్పీగా. ఇప్పుడు ఇది ఎలా చేయాలనో తయారీ విధానం చూద్దాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్‌లోకి 1 కప్పు నిండా గోధుమ పిండి, అదే కప్పు నిండా మైదా పిండి వేసుకునేసి, ఒక చిటికెడు సాల్ట్ వేసుకునేయాలి. స్వీట్‌లోకి సాల్ట్ వేస్తే బావుంటుందండి. సాల్ట్ అంతా వేసినాక ఒకసారి ఇలా చక్కగా కలిపేసుకునేసి, ఇప్పుడు ఇందులో అరకప్పు నెయ్యి కాంచి వేసుకునేయాలి. నెయ్యైనా, నూనెైనా మీ ఆప్షనల్ అండి అది. నేనైతే నెయ్యే కాంచి వేసినాను. ఇప్పుడు నెయ్యి వేసిన తర్వాత స్పూన్‌తో ఒకసారి ఇట్లా చక్కగా అనుకునేయాలి. నెయ్యి వేడిగా ఉంటుంది కాబట్టి చేయి పెట్టకూడదు. ఇప్పుడు స్పూన్ తీసి పక్కన పెట్టుకునేసి, పిండిని మొత్తం ఇలా చేత్తోనే కలుపుకునేయాలి. పిండి మనకిలా ముద్దకు రావాలండి. అప్పుడు కరెక్ట్‌గా వచ్చినట్టు. ముద్దకు రాకపోతే ఇంకొంచెం నెయ్యి పడుతుంది. నాకైతే కరెక్ట్‌గా సరిపోయింది. ఇప్పుడు ఇందులో ఒక అరకప్పు సూజీ రవ్వ వేసుకోవాలి. బొంబాయి రవ్వ అంటారు గదా! ఈ రవ్వ కొంచెం లావుగా ఉంది గాబట్టి మిక్సీ జార్‌లో వేసుకునేసి, ఒకసారి ఇలా తిప్పేసి, మొత్తం ఈ పిండిలో వేసి చక్కగా కలుపుకునేద్దాము. ఇలా రవ్వని, పిండిని అంతా బాగా కలిపిన తర్వాత, ఇప్పుడు ఇందులో కొద్దిగా నీళ్లు వేసుకుంటూ ఈ పిండినంతా చపాతీ ముద్దలాగా కలుపుకునేయాలండి. ఇలా మొత్తం కలిపినాం గదా!
ఇలా కలిపిన పిండిని మూత పెట్టేసి ఒక 10 గాని 15 నిమిషాలు గాని పక్కన పెట్టుకునేద్దాము. 15 నిమిషాల తర్వాత మూత తీసి పిండిని చూద్దామండి. చూసారు కదా, పిండి కూడా మనకి కొంచెం నానుండాలి. ఇప్పుడు దీన్ని ఒకసారి మళ్ళీ కలిపేసి చిన్న చిన్న మీడియం సైజు ఉండల్లాగా చేసుకునేయాలి. గవ్వలు పెద్దవి కావాలనుకుంటే కొంచెం పెద్ద సైజు చేసుకోవచ్చు. మీడియం సైజులో కావాలనుకుంటే ఇలా మీడియం సైజు ఉండలు చేసుకోవచ్చండి. మన ఇష్టం అది. మొత్తం ఇదేలాగా ఉండలన్నీ చేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని పక్కన పెట్టుకునేసి గవ్వల చెక్క తీసుకునేసి కింద ఒక ప్లేట్ పెట్టుకునేసి ఈ చెక్కకి కొంచెం ఆయిల్ రాసుకునేద్దాము. ఇలా నూనె రాసిన తర్వాత ఇప్పుడు ఒక ఉండని తీసుకునేసి చెక్క మీద పెట్టేసి ఇలా బొటనవేలుతో చిన్నగా ఇట్లా ప్రెస్ చేసుకోవాలి. ఇలా చేసిన తర్వాత మళ్ళీ ఇదే బొటనవేలుతో ఇలా అనేయాలండి. చూసారు కదా ఎంత చక్కగా వచ్చినాయో. ఇంతే అండి, అన్ని గవ్వల్ని ఇదే మాదిరిగా చేసుకునేయాలి. చాలా ఈజీగా చేసుకోవచ్చండి ఈ గవ్వలు అనేది. మొత్తం ఇదేలాగా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం వీటిని పక్కన పెట్టుకునేద్దాము. స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకునేసి నూనె అనేది కొద్దిగా కాగిన తర్వాత గవ్వలు వేసుకోవాలండి. మరీ ఎక్కువగా కూడా కాగకూడదు. కొద్దిగా ఇలా కాగిన తర్వాత వేసుకునేసి మంట అనేది మీడియంలో పెట్టుకునేసి ఈ గవ్వల్ని చక్కగా ఫ్రై చేసుకునేయాలి. వేసిన వెంటనే మనము కదపకుండా ఒక నిమిషం ఇలా ఉంచి అవి కొద్దిగా పైకి తేలిన తర్వాత ఇలా జర్లి గంటతో అటు ఇటు చక్కగా తిప్పుకునేసి వీటిల్ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఇలా ఫ్రై చేసుకునేయాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు వీటిని తీసి ఒక ప్లేట్లో వేసుకునేసి అన్నీ ఇదే మాదిరిగా ఫ్రై చేసుకునేయాలి. మంట అనేది మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలండి. వీటిని హై ఫ్లేమ్లో అస్సలు పెట్టకూడదు. మనకి పైన ఏగినట్టుంటాయి, లోపల మాడిపోతాయి కాబట్టి మీడియం ఫ్లేమ్లో ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద వేరొక బాండిల్ పెట్టుకునేసి ఇందులోకి 3/4 కప్పు బెల్లం వేసుకునేసి ఒక 2 స్పూన్లు నీళ్లు వేసుకునేద్దాము. స్వీట్ అనేది బెల్లం కరెక్ట్గా సరిపోతుందండి, ఎక్కువ తక్కువ అవ్వకుండా. బెల్లం అంతా ఇలా చక్కగా కరిగిన తర్వాత కొద్దిగా నీళ్ళల్లో చెక్ చేసుకోవాలి. మనకి ఇది తీగ పాకం వస్తే సరిపోతుందండి, ఎక్కువ పాకం ఏం అవసరం లేదు. ఇలా పాకం అనేది జారినట్టుగా రావాలండి. మీకు చేతితో తీసి చూపిస్తా ఉన్నాను చూడండి. మరీ అంత గట్టిగా ఉండకూడదు, అలా అని ఎక్కువ జారుడుగా ఉండకూడదు. ఇలా ఉండాలి తీగ పాకం లాగా. ఇలా వస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో ఒక స్పూను నెయ్యి వేసుకునేసి అంతా ఒకసారి కలిపేసి ఇప్పుడు ఒక చిటికెడు యాలకుల పొడి కూడా వేసుకునేద్దాము. ఇంతే అండి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకునేసి ఈ గవ్వలనంతా వేసుకున్న తర్వాత కలుపుకునేయాలి. మొత్తం వీటికి పట్టిన తర్వాత ఇది మనకి పొడి పొడులాడుతూ వస్తుందండి. అంతా ఇలా గవ్వలేసి చక్కగా కలుపుకున్నాం కదా, ఒక నిమిషం ఇలానే ఉంచేసి పక్కన పెట్టుకున్నామంటే ఇలా పొడి పొడిలాడుతూ వస్తుంది చల్లారినాక. చూసారు కదా, ఇవి మనకి చేతితో కూడా చక్కగా ఊడొచ్చేస్తాయండి. మీకు తీస్తా ఉంటే కూడా తెలుస్తుంది చూడండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, క్రిస్పీగా. చాలా ఈజీగా చేసుకోవచ్చండి నేను చూపించిన 2 రెసిపీలు కూడా. అలానే ఏదైనా ఒక బాక్స్లో వేసి పెట్టుకునేస్తే మనకి 20 రోజులు కానీ నెల రోజులు కానీ ఉంటాయి. అన్ని రోజులు యాడ్ ఉంచేస్తాం, తొందరగా తినేస్తాం కదా. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేసినారంటే నేను పెట్టే వీడియోలు మిస్ అవ్వకుండా చూడడానికి. ఇది మీరు కూడా ట్రై చేసి చూసి ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి.